ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 13వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం. దేవుడు వస్తున్న చక్కని మాట మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పెను. ఈరోజు పలానా పెద్ద డాక్టర్ గారు వస్తున్నారు, ఆయన నా మీద చెయ్యి ఉంచితే బాగున్ను, నన్ను ముట్టుకుంటే బాగున్ను, నా బాధ అర్థమవుతే బాగున్ను అని నీవు పరుగులు పెడుతున్నావేమో. నీ గురించి లోక రక్షకుడు జన్మించాడు, నీ గురించే దేవుడు జన్మించాడు. ఆయన ఈ లోకంలో జన్మించి ఈ వెతుకులాట, తిరుగులాట, అంగలార్పులు వీటి గురించి మనం పరుగులెట్టి కన్నా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మనకిస్తున్నటువంటి కృపావరాలు అనేకమైనవి ఉన్నాయి. అందులో స్వస్థత వరం ఒక్కటే. నువ్వెప్పుడైతే ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు నీ గురించే కన్యమరియ గర్భాన జన్మించాడని హృదయంలో నమ్మి విశ్వాసం ఉంచినప్పుడు హృదయానుసారంగా ప్రార్థించి, ప్రభా నువ్వు నన్ను స్వస్థపరచు, నువ్వు గొప్ప దేవుడు కదా, లోకంలోకి వెలుగును తీసుకొచ్చావు కదా, చీకటిలో ఉన్న నాకు నీ వెలుగు ప్రకాశించండి అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీ మీద చేతులు ఉంచుతాడు. నువ్వు స్వస్థత శీఘ్రముగా పొందుకుంటా. అది ఎలాంటి వ్యాధి అయినా దేవుడు ముట్టి స్వస్థత అనుగ్రహిస్తాడు. ఈ యొక్క చేతుల్ని హెబ్రూలో యాద్ అని అంటారు, గ్రీకులో హెరాస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.